ఒక మాట చెప్తాను. ఒక దగ్గర శివమొగ్గ అని చెప్పేసి కర్ణాటకలో ఓకే సార్. నారాయణమూర్తి అని చెప్పేసి ఉండేది. గూగుల్ సెర్చ్ చేస్తే దొరుకుతుంది మీకు. నారాయణమూర్తి అని చెప్పేసి ఉండేది. ఉమ్, 84 ఏళ్ల వయసు వరకు కూడా ఆయన ఆయుర్వేదలో క్యాన్సర్ కి మెడిసిన్స్ ఇచ్చారు. ఓకే. వేరే వేరే దేశాల నుంచి కూడా, మన ఇండియా నుంచి కాకుండా వేరే దేశాల నుంచి కూడా అక్కడ లైన్ లో నిలబడి మరి మెడిసిన్ తీసుకునే లేదు. ఉమ్, ఎలాంటి క్యాన్సర్ అయినా సరే 4 మెడిసిన్స్ ఇచ్చేది. ఉమ్, ఎగ్జాంపుల్ ఇంకా ఇక్కడ పరిగి దగ్గర ఒక స్వామీజీ ఉంటారు. ఆయన Hmm. కూడా మంచి సాధకుడు, మంచి ఆయుర్వేద వైద్యులు. ఓకే. ఆయన కూడా ఈ రోజుకి ప్రతి ఆదివారం ఎంతో మందికి క్యాన్సర్ కి మెడిసిన్స్ ఇస్తారు. ఉమ్, ఎవరు చావట్లేదు, తగ్గుతుంది, చాలా మందికి తగ్గుతుంది. ఓకే. అందరికి తగ్గుతుందా అని అంటే ఉమ్, వాళ్ళ జీవన శైలి, వాళ్ళు ఏం తింటున్నారు, ఏం లేదు, ఉమ్, వాళ్ళ జీవన విధానం ఏంటి, ఇవన్నీ ఎప్పుడైతే మనం మార్చుకుంటామో ఖచ్చితంగా క్యాన్సర్ తగ్గుతుంది. ఉమ్, ఇలా మన భారతదేశంలో ఆయుర్వేదం బేస్ చేసుకొని చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు క్యాన్సర్ మీద. ఉమ్, కాకపోతే కమర్షియల్ చేయరు దీంట్లో ఎక్కడ కూడా. ఇప్పుడు చెప్పినట్టు శివమొగ్గలో కూడా కమర్షియల్ చేయడు, అవును. ప్లస్ ఇక్కడ ఉన్న పరిగి దగ్గర ఉన్న ఒక స్వామిజీ కూడా కమర్షియల్ గా చేయరు. Okay. సేవ చేయడం ఇలా ఆ, వాళ్ళకు ఒక ఉద్దేశం ఎలా ఉంటుందంటే ఉమ్, సేవ భావం ఉంటుంది వాళ్ళకు. ఓకే. ఈ సేవ భావంతో మాత్రమే ఉమ్, ఒక ప్యాషన్ గా చేస్తారే తప్ప ప్రాణాలతో చెలగాటమాడే వైద్యులు కాదు వీళ్ళంతా. డబ్బు రకరకాల. అవును. కాబట్టి రూట్ కాస్ ని వీళ్ళకి తెలుసు. ఉమ్, క్యాన్సర్ కణాలు ఎందుకు వస్తున్నాయి, ఏం లేదు. రూట్ కాస్ ఎప్పుడైతే తెలుస్తుందో ఉమ్, ఎలాంటి క్యాన్సర్ కైనా ఆన్సర్ ఉంది వీళ్ళ దగ్గర. ఉమ్, కాబట్టి అలాంటిది ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. అలాంటి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఎలాంటి క్యాన్సర్ అయినా సరే తగ్గించుకోవచ్చు.